తిరిగింది ఏమి గాచారము అనుకుంటా ఉంది పర్వతాల దిక్కు పయనమే అయ్యింది మారు వేషములున్న మల్లన్న దేవుడు మేడాలమ్మ మనసు తెలిసే నాని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు మైమల మారాజు మల్లన్న దేవుడు పర్వతాల మీద చేరిండురు రోగిష్టి వాడయి మల్లయ్యరు పట్టాల రాయుడు మల్లయ్యరు మేడాలమ్మ రాక చూస్తుండ్రు మైమల మారాజు మల్లయ్యరు మాదండి మాయల మల్లయ్యరు పైడి బిందెలో నీళ్లు తీసుకొని పర్వతాము చేరిందో ఆ పైడి బొమ్మ మెడలమ్మ పట్టు పట్టు నీళ్లు దాగుమంటూ మల్లయ్యనంటూ ఉందమ్మో ఆ ముద్దు బొమ్మ మెడలమ్మ అబ్బబ్బ మల్లయ్య కంట చూసినాడే ఓర కంట చూసినాడే నీ సంగతంత తెలుసునంటూ బామనంటుండే మేడాలునంటుండే నువ్వు నీళ్లకు పోయి ఏం చేసినవమ్మా మేడాలమ్మా నేనేం చేసాను తెలుసుకున్నారా లే గట్టెట్టు తెలుస్తుంది ఏం చేసిందయ్యా ఏమో నువ్వు నీళ్లకు పోయి ఎంతసేపు అవుతుంది ఎప్పుడు పోయినావు ఎప్పుడు వస్తున్నావు ఏడికి పోయినావని ఆరాలు తీయబడితివి నీళ్ళకు పోతే తెలుస్తుంది శాతగానోనికి ఇన్ని నీళ్లు పోద్దామనుకుంటే లావు లడాయి చేస్తున్నావు పట్టు పట్టు నీళ్లు పోస్తా అబ్బో ఆ బర్ల మల్లయ్యకో అత్తర సాహిబ్కో నీళ్లు పోసి రాకపోయినావా తెలుసుకున్నావు అందుకే మరుగు మాటలు అంటున్నావు ఏం తప్పు చేసినని అంటున్నావు నీళ్ళెక్కడ దొరుకుతాయని అడిగినా దానికి తప్పొచ్చిందా ఏం లేనంకి ఏతుల్లావాట చెల్లని రూపాయికి గీతల్లావాట పట్టు పట్టు నాకు వంటకు పొదువుతుంది పట్టు పట్టు మంటూ నీళ్ళనే పోయంగా దోసిల్లు పట్టిండు మల్లయ్య దేవుడు నోటి నిండా నీళ్ళనే నింపుకుండు చీమురక్కాలే చేసుకుండు ఆ చీమురక్తం పుకిలించి ఉన్న మేడాలమ్మ చీర మీద వాడంగా చీచి అంటూ మేడాల దేవి పళ్ళు వరికి కళ్ళు ఎర్రగా చేసి చిచి ఎంత కండ కావరం నీకు రోగిష్టోనివని నీళ్లు నీళ్లు అంటుంటే అయ్యో పాపమని నీళ్లు తెచ్చిపోసిన కళ్ళు కనబడతలేవు మా తల్లిగారు పెట్టిన పతానం చీర మీద ఉమ్మేస్తావా మాయలు మంత్రాల మాయగానివి 12 ఏళ్లతోనూ కులికొచ్చినవు అందుకే నీకిన్ని రోగాలు చిచి అయ్యో నాకు ఆచారం బాగలేదే అన్ని శాపనార్థాలు పెట్టకే సక్కనోనివి ఇయాల రేపో చచ్చిపోయేటోనికి 16 ఏళ్ల పడుచు పిల్లని కావాల్సి వచ్చిందా పెంట దిబ్బల మీద ఏరుకునేటోళ్ళు కూడా నీకు పిల్లనియరు తక్కువ కులపోనికి ఎక్కువ బుద్ధులెట్లొస్తాయి మా ఓళ్లను మాయలు మంత్రాలు చేసి నన్ను లగ్గం చేసుకున్నావు లేకపోతే నా కాలు అందానికి కూడా నువ్వు సరిరావు నువ్వు ఏ అందాన్ని చూసి మురిసిపోతున్నావో ఆ అందానికి 7 ఇంతలు ఎక్కువ అందం ఉన్న పిల్లని పెళ్లి చేసుకుని ఇదే పర్వతం మీద సల్లకుండల కాడ సౌతుల పోరు పెట్టించకపోతే ఆ శివయ్య పుత్రుణ్ణి మల్లయ్యనే కాను ఏం లేని ఇస్తారాకు ఎగిరెగిరి పడుతుందట నీ ముక్కిడి ముఖానికి పిల్లనెవరిస్తారో అబ్బో నాకంటే 7 ఇంతల అందగత్తెని తెస్తాడట చిచి నీది ఒక పుట్టుకనా చి నీ బతుకు జడా నాతోని షరతు కడుతుండి ఇంకా రోగిష్టి మొకపోడు ఆ మూలన పడి ఉండు ఇష్టమైనప్పుడు ఇంత ఈగల గంజి పోస్తా ఓయ్ మేడాలమ్మ ఇదే ఆఖరిసారి చెప్తున్నా చేసుకున్న వాణ్ణని కూడా చూడకుండా చెడాపెడా మాటలన్న నీకు చెంపదెబ్బ కొట్టినట్టు బుద్ధి చెప్తా ఇదే రూపంతో నీకంటే అందగత్తెను కళ్యాణమాడి నీ కండ్లు తెరిపిస్తా వస్తా పోపా మళ్ళా నీకు నేనే గతి అవలో అరెరెకో మీసాల మల్లు కణకణ కణకణ మండే దారి మల్లు బైరిల్లే పెడపెడ పురుగులు పురిమే అరెరెర దగదగ బిరుకులు మెరిసే దిక్కులు దద్దరిల్లే దేవలోకమే అదిరే భూలోకమే ఇక బెదిరే తలాంగు తకదిమి తకిట తకిట దిమితా ఆ విధంగా దేవరాజు మల్లన్న ఆ బలిజ మేడాలమ్మతోని పంతం బట్టి మారుపెండ్లి చేసుకుంటానని తన రూపాన్ని మార్చి బయలుదేరుతుండగా ఆ పర్వతాల మీద నుంచి మల్లయ్య రూపాన్ని చూచి ఆశ్చర్యపోయిన మేడాలమ్మ మల్లయ్యలో ఉన్న సూర్యకాంతి కడలు చంద్రకాంతి కడలు చూసి ఇంత అందగాడా నా మల్లయ్య అనుకుంటూ తన దాసితోని ఏమంటున్నదయ్యా అంటే ఏమంటుందయ్యా అవును దాసిదానా అమ్మా అట్లా పోయేది మల్లయ్యనేనా అట్లా పోయేది మల్లయ్య దొరనేనమ్మా అయ్యో ఎంత పనాయని అందగత్తెనాని మిడిసిపడి చేసుకున్నోనికి దూరమైతినే అయ్యో నా రాత అయ్యో భగవంత పోయినోడు మళ్ళొస్తాడు అమ్మా
అటు దిక్కేమో కోరమీసాల కొమరెల్లి మల్లన్న కోరమీసం బడిదిప్పి ఎక్కరాని కొండలు ఎక్కుతూ దిగరాని కొండలు దిగుతూ వాగులు వంకలు దాటుతూ పయనిస్తున్న సమయాన పాతాళలోకంలో ఉన్న తల్లి గంగమ్మ గమనించి ఎక్కడికి వెళుతున్నాడో నా కొడుకు అనుకుని జలగంగమ్మ బయటికి వచ్చి ఆ మహారాజు మల్లన్నతో ఏమంటున్నదయ్యా అంటే ఏమంటున్నదయ్యా? మల్లన్న నా కొడుక మల్లన్న, మల్లన్న నా కొడుక మల్లన్న, ఎక్కడికి పోతున్నవురా మల్లన్న నా సిన్ని మల్లన్న, మల్లన్న చెప్పురా మల్లన్న, ఎందుకు నువ్వు సింతతో నున్నావు మల్లన్న నా సిన్ని మల్లన్న. మాయమ్మ గంగమ్మ మాయమ్మ గంగమ్మ ఏమని చెప్పుదమ్మ అవమానం జరిగెనమ్మ, ఏమని చెప్పెదమ్మ అవమానం జరిగెనమ్మ. కులం తక్కువ వాడనంట, కులం తక్కువ వాడనంట, మాయమంత్రాలోడినంట, కులం తక్కువ వాడనంట. మాయ చేసి మేడాలమ్మను, మాయ చేసి మేడాలమ్మను మనువు చేసుకుంటినంట, మాయ చేసి మేడాలమ్మను మనువు చేసుకుంటినంట, మాయ చేసి మేడాలమ్మను. అంత మాట అన్నదా ఆ పిల్ల? ఎందుకొచ్చిందిరా మీ ఇద్దరి మధ్య నా పోరు? ఏడేండ్ల కరువునా కొల్లపురికి వచ్చెనమ్మ, ధన కోటను కొల్లగొట్టి ధనము తెస్తినే మాయమ్మ. పర్వతాల మీద ఉన్న మేడాలను చూడాలని మనువాడిన మేడలమ్మ మనసు తెలుసుకుందవని, మారు వేషంలోన పోయి మల్లయ్యానని చెప్పిన నా అందానికి నువ్వు సరిగా పని అంటుంది. రోగిష్టి వాడివాని నాన్న మాటలు అంటూ నా కన్న వాళ్లను మోసగించి మనువాడిన వంటుంది. బలిచకులో నాదని తక్కువకులో నీదని తోల్నాడుతుందే, అందుకే దాని గర్వం మనచాలని నీకు సవితిని తెచ్చి సల్లకుండల కాడ సవితి పోరు పెట్టిస్తానని శపథం చేసి వచ్చినానమ్మా.